హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం అదో ఆ పొదర్లో కనిపిస్తుంది పాము గుడ్డు. పాము వెళ్ళిపోయింది అంటే గుడ్లో నుంచి పాము పిల్లలు వెళ్ళిపోయినాయి, కానీ పాము గుడ్డు మాత్రం అలాగే దాని యొక్క బొచ్చలు అలాగే ఉండిపోయినాయి. చూడండి, ఇదంతా ఒక అడవి ప్రాంతం. ఈ అడవి ప్రాంతంలోనే ఇక్కడ పాము గుడ్డు పెట్టుకున్నది. మరి దాని గుడ్డు అవశేషాలు మాత్రం ఉన్నాయి, పాము మాత్రం పోయింది. చాలా పెద్దగానే ఉంది ఫ్రెండ్స్ పాము గుడ్డు. మరి పాము ఎంత పెద్ద ఉన్నదో తెలియదు. చూడండి, పాము గుడ్డు ఇది ఇలా ఉండేది. అమ్మో, ఇంత పెద్ద గుడ్డ! పాములు ఇంత పెద్ద గుడ్డు పెడతాను నేను ఇప్పుడే తెలుసుకుంటున్నా. కొంపది చెరకెళ్ళి పాము ఏడన్నా ఉందే అంటాను ఆయన వచ్చి గిట్ట. ఈ పాము గుడ్డులాగే ఉంది. చాలా పెద్దదిగా ఉన్నది పాము గుడ్డు మాత్రం. వావ్, ఇలా గుడ్డు పగిలి పాము వెళ్ళిపోయింది. ఎన్ని పిల్లలు ఉన్నావు ఇంట్లో, ఇంత పెద్ద గుడ్డు ఉందంటే మామూలు విషయం కాదు. లోపల ఇలా ఉంటుంది, బయట ఇలా ఉంటుంది. చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్. పాముగానే ఉందేనో నాయన, ఇట్లకెళ్ళి చూసుకోవాలి. ఇట్లకెళ్ళి అయితే లేదు, గుడ్డు మాత్రం ఇలా ఉంది. దీనిది ఇంత పెద్ద గుడ్డు ఉన్నది, పాము గుడ్డు. సుమారు దీంట్లో ఒక 5-6 పిల్లలు వచ్చింటాయి బయటికి ఈ గుడ్డు నుండి కదా. చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్ గుడ్డు. తిందేస్తే 2 వచ్చేలా అయింది ఇలా, కానీ ఇంత పెద్దగా ఉండడం ఏంటి గుడ్డు. నేనైతే ఫస్ట్ టైమే పాము గుడ్డు చూడడం, కానీ ఇది మాత్రం చల్లగా పెద్దగా ఉన్నది. సాధారణ కోళ్ళు అయితే ఇంత పెద్ద గుడ్డు అయితే పెట్టలేవు, పాము మాత్రం ఇంత పెద్ద గుడ్డు పెట్టగలుగుతుంది. పాము కూడా పెద్దదే ఉండి ఉంటుంది ఇంత పెద్ద గుడ్డు పెట్టిందంటే. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా పాము గుడ్డు. నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇంకా మీకు ఎన్నో చూపిస్తా, ప్రతిరోజు చూపిస్తుంటా. ఓకే, ఇక్కడనే పెట్టేద్దాం. మళ్ళీ ఎప్పుడైనా పాము వస్తే చూసుకుంటుంది దీన్ని, నా గుడ్లు ఉండవలేవో అని. ఎంతకైనా మంచిది. బాయ్ ఫ్రెండ్స్.